జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. షేక్పేట్ డివిజన్ లోని అంబేద్కర్ నగర్ సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఇక అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, షేక్పేట్ డివిజన్ మొత్తం కూడా గులాబీమయమైనట్టు కనిపిస్తోంది. అలాగే సునీత గోపీనాథ్ కు మద్దతుగా హరీష్ రావు ప్రచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయ్? సునీత మరి కాసేపట్లో కూడా మాగంటి సునీతకు మద్దతుగా ఈరోజు షేక్పేట్ డివిజన్ దగ్గర కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారి సభ కూడా నిర్వహించనున్నారు. ఈ సభను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున షేక్పేట్ డివిజన్ ప్రజలు కూడా తండోపతండాలుగా తరలి వచ్చిన పరిస్థితి కూడా కొద్దిసేపటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ చూడు కూడా ఈ సభను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా షేక్పేట్ ప్రజలు కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సభను ఉద్దేశించి హరీష్ రావు గారు ఏం మాట్లాడబోతున్నారు అనే విషయాన్ని కూడా చూసేందుకు ఇక్కడ తరలి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాల గురించి కూడా ఇప్పటికే సమావేశక ద్వారా కూడా వివరించడం పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ శక్తి గారు ఉన్నారు, వారి మాటల్లో అన్న చెప్పండి అంటే అన్న షేక్పేట్ డివిజన్ ప్రజలు ఏమంటున్నారు? షేక్పేట్ డివిజన్ ప్రజలు ఏమంటున్నారు? షేక్పేట్ లో ఎక్కడ చూసినా గులాబీ జెండా ఎగురుతా ఉన్నది. ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్, కేసీఆర్ కావాలా కార్ రావాలా, కేసీఆర్ కావాలా కార్ రావాలా, అదే నినాదంతోనే ఉన్నారు. షేక్పేట్ కాదు, మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా అంతా కూడా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. ఏది కూడా లేదు వేరే మాట. గత ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేసి కూడా షాదీ ముబారక్, రంజాన్ గిఫ్ట్ లాంటి పథకాలను కూడా తీసుకొచ్చారు. మైనార్టీలందరూ కూడా ఏమంటున్నారు? చూడండి, కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఈ 2 సంవత్సరాల నుంచి ఆ సంక్షేమ పథకాలు కూడా ఏది కూడా అమలు అవుతలేవు. ఈయన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక 10 పైసల పని, 10 పైసల అభివృద్ధి చెయ్యలే, ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాల్లో ఇయ్యలే. ఈ రోజు చాలా బాధతోని కోపంతోని ప్రజలు ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. అంటే మైనార్టీలందరూ కూడా ఏకతాటిపై ఉండి బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారా? మైనార్టీస్ కి పెద్ద దుష్మన్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నాడంటే అది సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న సీఎం ఈ కాంగ్రెస్ పార్టీ. మైనార్టీలు అయితే 100కు 100% కార్ తోనే ఉన్నారు, కేసీఆర్ తోనే ఉన్నారు. 100% కార్ గుర్తుకు ఓటేస్తారని డిసైడెడ్ అయిపోయినారు. వాళ్ళకి ఎంత బెదిరించినా, వాళ్ళకు ఏమి ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు డిసైడెడ్ ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సెకండ్ ఒపీనియన్ లేదు. కారు నినాదంతో కూడా ఈ జూబ్లీహిల్స్ ప్రాంతమంతా కూడా ఓరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, మాగంటి సునీతమ్మ గారిని పెద్ద భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అంతా పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారిని వద్దలో గెలుస్తున్నాం అని చెప్పండి. అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ షేక్పేట్ డివిజన్ ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు వారు వన్ సైడే అండి. ఇప్పుడు గత నెల రోజుల నుంచి చూస్తున్నాము, గల్లీ గల్లీ బస్తీలో ఇక్కడ కూడా మీరు చూస్తే విజువల్స్ లో కార్నర్ మీటింగ్ అని చెప్పి సాయంత్రం పిలిపిస్తే వేలాదిగా ఇక్కడ ఉన్నటువంటి బస్తీలు, పీజీఆర్ నగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ బస్తీల నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ కూర్చొని కేసీఆర్ గారు పంపిన మెసేజ్ హరీష్ రావు గారి ద్వారా మేము వింటాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మేము ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా గులాబీ జెండా పక్క ఎగరబోతుంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చెంపబెట్టు కాబోతున్నది. ఒక గుణపాఠం చెప్పబోతున్నాం ప్రజలు. ఇక్కడి నుంచే నాంది. అంటే ఏదైతే కాంగ్రెస్ అరాచక పాలన ఉందో 6 గ్యారంటీలు 420 హామీల పేరిట 2 సంవత్సరాల నుంచి ఇక్కడ బస్సులలో హైదరాబాద్ ఎట్లయితే సృష్టించారో వీటన్నిటికీ ఇది మంచి ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాము. రాబోయే రోజుల్లో ఇక వారం రోజులే ఉంది, భారీ మెజారిటీతో, మాకు తెలిసి దాదాపు 40-50 వేల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరబోతుంది. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక ప్రజలు ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఇలా చూసుకున్నట్టయితే ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ యొక్క విజయము తథ్యం అనేది అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నాయకులు కనీసం ఓట్లు అడగడానికి లేని పరిస్థితిలో కనబడుతుంది. ప్రజలందరూ కూడా తిరగబడడం జరుగుతుంది. వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిరో, ఏవైతే 420 హామీలు వాళ్ళ ఉన్నాయో దాంట్లో కనీసం ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితులు మనం చూస్తున్నాం. కేవలం ఫ్రీ బస్ అని ఒకటి ఇచ్చేసి, ఆడవాళ్లకు ఫ్రీ బస్ ఇచ్చేసి వాళ్ళ భర్తల దగ్గర డబుల్ టికెట్లు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయాలు చూసుకున్నట్టయితే మనము ఇక్కడ కేవలం షేక్పేట్ డివిజన్ లోనే కాదు, కంప్లీట్ జూబ్లీహిల్స్ మొత్తంలో కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తప్పకుండా మాగంటి సునీత గారిని మేము
సభను ఉద్దేశించి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు పరిస్థితి కనిపిస్తుంది.